ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తుకే మహిమ కలుగును గాక. లూకా సువార్త 8వ అధ్యాయము 49-50 వచనాన్ని చదువుకుందాం. నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి. ప్రభువునందు నా ప్రియ సహోదరి సహోదరుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు ఒక వ్యక్తి వచ్చి, అయ్యా నా కుమార్తె చావు సిద్ధమై ఉన్నది, వచ్చి స్వస్థపరచు అని ఆయనను అడుగుతూ మొరపెడుతూ ఉండగా ఒక వ్యక్తి ఈ వ్యక్తి దగ్గరికి వచ్చి అంటున్నాడు, నీ కుమార్తె చనిపోయింది, ఇక చేసేది ఏం లేదు, బోధకుని బాధ పెట్టకు. యేసుక్రీస్తు ప్రభు ఆ మాట వింటాడు. ఆ మాట విని అంటున్నాడు, భయపడదు, నమ్మిక మాత్రం ఉంచు, నీ కుమార్తె స్వస్థపరచబడుతుంది. ప్రభు నందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నీ పరిస్థితులను బట్టి, ఈ రోజు నీ అనారోగ్యం కావచ్చు, నీ యొక్క ఆర్థిక పరమైన ఇబ్బందులు కావచ్చు, నీ యొక్క అసమాధానం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, నా జీవితం అంతా అయిపోయింది, నేను బ్రతకలేను, నాకంటూ బ్రతుకు లేదు, నా బ్రతుకులో సమాధానం లేదు, సమాధానం అనే మాట వస్తుందా అని ఎదురు చూస్తున్నావేమో, నాకు నెమ్మది కలుగుతుందా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అంతా అయిపోయింది, నీ వల్ల ఏమి కాదు అని ఇతరులు అనొచ్చు, నీకు నీవు అనుకోవచ్చు, నా బ్రతుకు బాగుపడుతుందా, నా బాధ నా దుఃఖము నా నుండి దూరం అయిపోతుందా, నాకు నెమ్మది కలుగుతుందా అని నువ్వు అనుకోవచ్చు. భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు, నీ కుమార్తె బాగుపడుతుంది అన్న దేవుడే ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ వల్ల ఏమి కాదు, నా పని అయిపోయింది అనుకుంటున్నా, నా బ్రతుకు అయిపోయిందని అనుకుంటున్నా, కానీ సర్వ సృష్టికర్త అయిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భయపడకు బిడ్డ, ధైర్యం తెచ్చుకో. ఈ మాటను బట్టి నీ పని అయిపోయిందని, నీ పతనం అయిపోయింది, నీ వల్ల ఏం కాలేదు, నువ్వేం చేయలేవో అని ఇతరులు అనొచ్చు, నువ్వు అనుకోవచ్చు. నో నో నో, వాటిని పక్కన పెట్టు. ఈ నా మాటను బట్టి ధైర్యం తెచ్చుకో, భయపడకు, ధైర్యం తెచ్చుకో. నిన్ను స్వస్థపరిచే దేవుడను నేను, నిన్ను నిలబెట్టే దేవుడను, నిన్ను నడిపించే దేవుడని అంటున్నాడు దేవుడు. ఆ రోజు చనిపోయిన బిడ్డను తిరిగి లేపిన దేవుడు, ఇదిగో చనిపోయిన నీ పరిస్థితులను, ఆగమైపోయిన నీ పరిస్థితులను తిరిగి నిలబెట్టుటకు సామర్థ్యము కలిగిన దేవుడు నీతో చెప్తున్నాడు, బిడ్డ భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నా, నేను నీతో ఉన్నా, నేను నీలో ఉన్నా. మనుషులకు సాధ్యం కాకపోవచ్చు, నిన్ను సృజించిన నాకు సాధ్యం అంటున్నాడు దేవుడు. నిన్ను నిలబెట్టి నడిపించుటకు, నిన్ను దీవించి ముందుకు కొనసాగింప చేయగలిగిన దేవుడు అంటున్నాడు. దేన్ని బట్టి భయపడకో, ధైర్యం తెచ్చుకో. నువ్వు చేయాల్సింది ఒకటే, విశ్వాసం ఉంచు. దేవుడు నమ్మదగిన వాడు, నాకు కావలసినవన్నీ నాకు తగిన సమయంలో ఇస్తాడు అని విశ్వాసం ఉంచు. తగిన సమయంలో అందజేయగలిగిన దేవుని అందు ఆ విశ్వాస ప్రతిఫలం పొందుకుందాం, దీవించబడదాం. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.